హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పే స్కేల్స్ లెక్కలు ఈ ఫిట్‌మెంట్ ప్రకారంగా ఇచ్చే జీతాల గురించి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఫిట్‌మెంట్ జీతాల లెక్కలు అమలు సమయం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట. 2004లో పీఆర్సీ అమలు చేయాలని అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం పీఆర్సీ ప్రక్రియను పూర్తి చేయలేదు. ఉద్యోగుల ఆశలు, అంచనాలను ముందుంచుకొని పీఆర్సీ ప్రక్రియ, ఫిట్‌మెంట్ లెక్కలు, జీతాలు పెరుగుదలపై ఒక స్పష్టమైన దృశ్యాన్ని అయితే పరిశీలిద్దాము. పీఆర్సీ అమలుకు ప్రాధాన్యత. ప్రస్తుతం ఉన్న పద్ధతిలో పీఆర్సీ జూలై 2023 నుంచి అమల్లోకి రావాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడం వల్ల ఉద్యోగుల జీతాల మెరుగుదలపై అయితే ప్రతికూల ప్రభావం పడింది. పీఆర్సీ అమలు వల్ల కలిగే ప్రయోజనాలు: డీఏ, డీఆర్ అని మొత్తాలను బేసిక్‌లో విలీనం చేస్తారు. పన్నెండు పీఆర్సీ ప్రకారం 2023 జూలై నాటికి డీఏ అనేది 33.67% 36.67% కాగా, ఈ మొత్తాన్ని బేసిక్ పేలో అయితే కలిపి ఫిట్‌మెంట్‌ను అమలు చేస్తారు. సో, ఫిట్‌మెంట్ అండి. గతంలో 23% మాత్రమే అమలు చేసిన ప్రభుత్వం ప్రస్తుతం 30-35% ఫిట్‌మెంట్ ఇస్తుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు. సో, ఫిట్‌మెంట్ ప్రకారంగా జీతాల లెక్కలు. ఉదాహరణకు ఒక ఉద్యోగికి బేసిక్ పే అనేది రూ. 40,000 తీసుకున్నట్లయితే ఉద్యోగి డీఏ వచ్చేసి 3.67% అంటే విలీనమండి. సో, ఇదొక రూ. 14,668. అలాగే 30% ఫిట్‌మెంట్ ఇదొక రూ. 12,000. బేసిక్ పే ఈజ్ ఈక్వల్స్ టు బేసిక్ పే ప్లస్ డీఏ ప్లస్ ఫిట్‌మెంట్ అండి. సో, మొత్తం కలిపితే మనకు రూ. 66,668 అయితే రావడం జరిగింది. దీంతో ఆ ఉద్యోగి జీతం సుమారుగా 26,628 అయితే సో, రూ. 26,000 పైగానే పెరుగుతుందనైతే సమాచారం అండి. పీఆర్సీ గనుక అమలైతే. ఇక కొత్త కమిషన్ ఏర్పాటుకు అవసరమైన చర్యలండి. తక్షణ చర్యలు. సో, పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి అనైతే కోరుతున్నారు. ఇక ఉద్యోగుల నష్టాన్ని తగ్గించేందుకు ఇంటీరియం రిలీఫ్, మధ్యంతర భృతి అమలు చేయాలి. అలాగే ఐఆర్‌ని జూలై 2023 వరకు రెస్ రెస్ట్రాక్టివ్‌గా అమలు చేయాలనైతే ఉద్యోగులు కోరుతున్నారు. ఇక మధ్యంతర భృతి, ఇంటీరియం రిలీఫ్ అండి. 23% ఐఆర్‌ను అమలు చేసి ఉద్యోగుల ఆర్థిక నష్టాన్ని తగ్గించాలి అనైతే కోరుతున్నారు. ఐఆర్‌పై నిర్ణయం వెంటనే తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మూడోది పెట్టుబడులు, అలాగే బకాయిల క్లియర్. డీఏ, డీఆర్ బకాయిలు రూ. 25,000 కోట్ల పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని ప్రభుత్వం తక్షణమే క్లియర్ చేయాలనైతే సూచనలున్నాయి. ఇక ఉద్యోగుల ఆందోళనలు, గత పీఆర్సీ 11వ పీఆర్సీ సమస్యలు. గతంలో 23% ఫిట్‌మెంట్ ఇచ్చి ఉద్యోగుల ఆంక్షలకు అన్యాయం చేశారు. దీన్ని రివర్స్ పీఆర్సీగా భావించి 12వ పీఆర్సీలో 30% లేదా 35% వరకు కూడా ఫిట్‌మెంట్ అమలు చేయాలనైతే ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగ సమస్యల డిమాండ్లు, సంఘాల డిమాండ్లని: పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. మెడికల్ రీయింబర్స్‌మెంట్ బిల్లులు చెల్లించేందుకు ఆన్‌లైన్ ప్రక్రియను అమలు చేయాలి. హెల్త్ కార్డులు అందుబాటులోకి తేవాలనైతే కోరుతున్నారు. ఇక సమీకృత అభిప్రాయాలు, పీఆర్సీ అమలు, ఐఆర్ వెంట ప్రకటించే విషయంపై ప్రభుత్వం మరింత వేగంగా పనిచేయాలి. ఈ ప్రక్రియలో జాప్యం వల్ల ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నారు. పీఆర్సీ ప్రక్రియను పూర్తి చేసి కొత్త పే స్కేల్‌ను ప్రవేశపెడితే ఉద్యోగులు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశము ఉంటుంది. సో, చూసారు కదా ఫ్రెండ్స్. మీ అభిప్రాయాలను, సూచనలు కామెంట్ ద్వారా తెలియజేయండి. సో, అభ్యర్థనతో ప్రభుత్వంపై అయితే ఒత్తిడి పెంచుకోవాలి అనైతే సూచిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.